హైదరాబాదు జీడిమెట్ల పిఎస్ పరిధిలోని చింతల్ ఏరియాలో 150 కోట్లకు మోసం చేసిన ఒక ఇద్దరు వాళ్ళు ఏంటంటే దాదాపుగా 1530 మంది దగ్గర డబ్బులు దండుకొని పరారిలో ఉన్నారు. అందులో ఒకరు స్వాతి 30 సంవత్సరాలు, ఇంకొకరు బాలాజీ 30 సంవత్సరాలు. వీళ్ళు గతంలో కూడా ఎల్బీ నగర్, అత్తాపూర్ పరిసర ప్రాంతాల్లో కూడా వీళ్ళు ఈ పెంగిన్ సర్వీసెస్ సెక్యూరిటీ లిమిటెడ్ అని చెప్పేసి వీళ్ళు ఒక సంస్థను ఏర్పాటు చేయడము, అంటే 1,00,000 కడితే 16 నెలల్లో డబుల్ చేసిస్తాం, అంటే 1,00,000కు ఇంకొక 1,00,000 కల్పిస్తాం అని చెప్పేసి వీళ్ళు చెప్పి ఒక్కొక్కరిని నమ్మించి దాదాపుగా 1,500 పైగా వీళ్ళు బాధితులను వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళు మినిమం ఏంటంటే 20,000 నుంచి కూడా దాదాపుగా 10 కోట్ల వరకు కూడా పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇందులో ఒకసారి ఆలోచించండి, బేసిక్గా 20,000 నుంచి పెట్టుబడి పెట్టించుకొని, అంటే కొంతమందిని నమ్మబలికించారు వీళ్ళు. అంటే ఎలా అంటే 20,000 ఇచ్చిన వాళ్ళకి వెంటనే కొంత టైం పరిధి పెట్టుకొని వాళ్ళకి మళ్ళీ రిటర్న్ వాటికి వడ్డీలు చెల్లించడము, అలాగే 1,00,000 పెట్టిన వాళ్ళకు ఇంకొక 1,00,000 రిటర్న్స్ ఇవ్వడం. దీని ద్వారా ఏంటంటే బాధితులు నమ్మారనమాట వీళ్ళని బాలాజీ, స్వాతిని నమ్మడం వల్ల వీళ్ళు ఒక్కొక్కరు వాళ్ళు వందలలో చేర్పించడం జరిగింది. వాళ్ళ ప్రాంతాల్లో, కాలనీల్లో, అలాగే వాళ్ళ బంధువులను కూడా డబ్బులు చేర్పించారు. ఒకసారిగా మనం పూర్తి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ చింతల్ పరిధిలో సూర్యనగర్లో ఉన్న ఈ రిడ్జ్ టవర్స్ అనే కాంప్లెక్స్ లో ఈ పెంగిన్ సెక్యూరిటీ సర్వీసెస్ అనే ఒక సంస్థ అనేది ఉందన్నమాట. ఈ నిర్వాహకుడు ఎవరంటే బాలాజీ, మెయిన్ క్యాండిడేట్ బాలాజీ, అతని స్నేహితురాలు స్వాతి ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో ఉంది. అయితే 1,00,000 డిపాజిట్ చేస్తే 16 నెలల్లో 2 ఇస్తామని చెప్పేసి నమ్మించి